హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద రమేష్ టెక్ లైబ్రరీ ఛానల్. సో లాస్ట్ వీడియోలో మనం నెట్వర్కింగ్ అంటే ఏంటి, నెట్వర్కింగ్ చేస్తే ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, సో ఈ జాబ్స్ అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది తెలుసుకుందాం కదా. సో కమ్యూనికేషన్ అంటే ఏంటి, మామూలుగా డేటాని సెండ్ లేదా రిసీవ్ చేసుకోవడం కదా. సో ఈ డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది, సో టీసీపీ/ఐపీ రెఫరెన్స్ మోడల్ని బేస్ చేసుకొని అవుతుంది. అండ్ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ అంటే ఏంటి, అసలు టీసీపీ/ఐపీకి ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్స్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఇది ఒక లేయర్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇందులో ల్యాన్ అండ్ వ్యాన్ అంటే ఏంటి, అండ్ ప్యాకెట్ హెడర్స్ ఎలా ఉంటాయి, అండ్ లాస్ట్లో నేను టీసీపీ/ఐపీ యొక్క ఒక రెఫరెన్స్ మోడల్ని ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు నోట్స్ కావాలంటే, ఏదైనా డాక్యుమెంటేషన్ నేను ప్రిపేర్ చేసిన డాక్యుమెంటేషన్ కావాలంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మీ జీమెయిల్ని ఎంటర్ చేయండి. సో నేను మీకు సెండ్ చేస్తాను. లెట్స్ వాచ్ ద వీడియో. సో మనకి డేటా ఫ్లో అనేది 2 రెఫరెన్స్ మోడల్స్ని బేస్ చేసుకొని మనకి డేటా అనేది ఫ్లో అవుతుంది. లైక్ ఎలా అంటే, ఫస్ట్ వచ్చేసి ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్. సో ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ని చెప్పే ముందు నేను మీకు యాక్చువల్గా మనం ఏదైనా ఒకటి మొబైల్ ఆర్డర్ చేసామంటే, సో మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు, ఒక డబ్బాలో మొబైల్ని పెట్టి ఒక బాక్స్ పెట్టి ఇచ్చేస్తాడు. మొబైల్ ఛార్జర్, ఇయర్ ఫోన్స్ అవన్నీ పెట్టి ప్యాక్ చేసి ఇస్తాడు. వెంటనే దాన్ని మళ్ళీ ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ వాడు మళ్ళీ ప్యాక్ చేసి మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. ఢిల్లీ నుంచి మొబైల్ వస్తుంది అనుకోండి, వాడు ప్యాక్ చేసి ఢిల్లీ నుంచి వెహికల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తాడు. సో ఢిల్లీ నుంచి బెంగళూరుకి రావాలంటే హైదరాబాద్ నుంచి రావాలి. సో సపోజ్ హైదరాబాద్ నుంచి రావాలి అనుకుంటే, సో హైదరాబాద్కి ఫస్ట్ హైదరాబాద్లో ఉండే హబ్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ అక్కడ దాని మీద మనం లేబుల్ ఉంటుంది, మన అడ్రస్, డెస్టినేషన్ అడ్రస్ ఏంటి అండ్ ఇన్వాయిస్ ఏంటి అన్నీ ఉంటాయి అందులో. సో అడ్రస్ స్కాన్ చేసి బెంగళూరుకి షిఫ్ట్ చేస్తాడు. బెంగళూరులో ఉండే ఒక హబ్కి ఈ బాక్స్ అనేది రీచ్ అవుతుంది. రీచ్ అవ్వగానే దాన్ని చెక్ చేస్తారు, స్కాన్ చేసి ఓకే ఇది పలానా లొకేషన్కి వెళ్ళాలని చెప్పేసి డెలివరీ బాయ్కి ఇచ్చి పంపిస్తారు. సో వన్స్ మనం పార్సల్ రిసీవ్ చేసుకోగానే దానికి 2 ప్యాకింగ్ అయి ఉంటాయి కదా, 2 ప్యాక్ చేసి పెట్టింటారు కదా ఒరిజినల్ మొబైల్కి. సో పైన ఉండే ప్యాకింగ్ని రిమూవ్ చేస్తాం, అలాగే మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్యాకింగ్ని రిమూవ్ చేసి మనకు కావాల్సిన మొబైల్ని మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, మొబైల్ అనేది యాక్చువల్ డేటా అనుకుంటే అది మనకి చేరడానికి దాని మీద చాలా ఎన్వలప్ అయి ఉన్నాయి. చాలా ఎన్క్యాప్సులేషన్ అంటారు దీన్ని నెట్వర్కింగ్ టర్మినాలజీలో. సో చాలా ప్రోటోకాల్స్ ఇలా ఎన్క్యాప్సులేషన్ అయి ఉంటాయన్నమాట. సో ఇది డైలీ లైఫ్లో ఒక ఎగ్జాంపుల్. సిమిలర్లీ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ అంటే ఇది లేయర్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఫస్ట్ మనం ఏదైనా సరే డేటా యాక్సెస్ చేయాలంటే గూగుల్ క్రోమ్ కానీ, లేదంటే ఫైర్ ఫాక్స్ కానీ, లేదంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మనం సెర్చ్ చేస్తాం ఏదైనా సరే, www.google.com లేదా youtube.com అండ్ facebook.com అని. సో వీటన్నిటికీ సర్వర్స్ ఉంటాయి, ఎక్కడో చోట డేటా సెంటర్లో సర్వర్స్ ఉంటాయి. సో మనం ఇమీడియట్గా క్లిక్ చేయగానే డైరెక్ట్గా సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి మనం డేటా అనేది యాక్సెస్ చేసుకుంటాం. సో ఈ పీసీ మొబైల్ నుంచి సర్వర్కి మధ్యలో చాలా డివైజెస్ ఉంటాయి. చెప్పాను కదా, చాలా డేటా సెంటర్ రీచ్ అవ్వాలంటే కనెక్టివిటీ ఉంటుంది, చాలా డివైజెస్ ఉంటాయని. సో ఈ డేటా ఫ్లో అనేది స్టార్టింగ్ అనేది అప్లికేషన్ లేయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది 7th లేయర్. ఏదైనా సరే డేటాని యాక్సెస్ చేసుకోవాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా స్టార్టింగ్ మనకి అప్లికేషన్ లేయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం మొబైల్లో ఏదైనా యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఏదైనా సెర్చ్ చేయాలనుకున్నా మనం ఇన్పుట్ అనేది అప్లికేషన్ లేయర్లోనే ఇస్తామన్నమాట. సో అప్లికేషన్ లేయర్ నుంచి డేటా అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సింపుల్గా చెప్పాలి అంటే చూడండి, డేటా అనేది ఎల్లో కలర్లో రిప్రజెంట్ అయింది, ఇది యాక్చువల్ డేటా. సో అప్లికేషన్ లేయర్ అనేది నా మొబైల్లో ల్యాప్టాప్లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సర్వర్ ఎండ్ ఉంటుంది. సో ఇది సిస్టమ్ 1 సిస్టమ్ 2 అనుకోండి. సో ఎల్లో కలర్లో ఉండేది యాక్చువల్ డేటా. సో అప్లికేషన్ లేయర్లో డేటా స్టార్ట్ అయ్యి మనకి రీచ్ అవ్వడానికి మధ్యలో ఇక్కడ ఉన్నవి చూడండి ఇవన్నీ. సో ఇవన్నీ మనకి ఎన్క్యాప్సులేషన్స్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్లో మనం ఇక్కడ ఒక్కొక్క ప్రోటోకాల్ అనేది ఎన్క్యాప్సులేట్ అయి ఉంటుంది మొత్తం. సో ఇలా ఇవన్నీ డేటాకి ప్యాకింగ్ చేసి ఉంటుంది. సో ఇది సో ఇక్కడ చూడగానే ఫిజికల్ లేయర్ అనేది డౌన్ లేయర్, ఇక్కడ రాగానే ఒక్కొక్క లేయర్ రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇది ఫ్లో అనమాట, ఇది ఇన్కమింగ్ ఫ్లో. వన్స్ నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి సర్వర్కి రీచ్ అవ్వాలంటే ఇది ఇన్కమింగ్ ఫ్లో. సో ఇట్లా వెళ్తుంది అండ్ వైర్ ద్వారా వెళ్ళి లాస్ట్కి వైర్ నుంచి ఒక్కొక్క లేయర్ రిమూవ్ అవ్వకుండా వెళ్ళిపోతుంది. సో గ్రీన్ కలర్ అనేది ఫిజికల్ లేయర్ కదా, ఇది రిమూవ్ అయిపోయి నెక్స్ట్ చూడండి
మనకి 6 ఉన్నాయి. ఈ యాక్చువల్ డేటాకి 6 ఎన్క్యాప్సులేటెడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ లేయర్ లోపల ఇంకోటి రిమూవ్ అయిపోతుంది. అలా ఒక్కొక్క లేయర్ని దాటుకుంటూ ఇది ఫైనల్గా మనకి డిస్ప్లేలో చూపిస్తుంది, మన వెబ్ బ్రౌజర్లో చూపిస్తుంది. సో స్టార్టింగ్లో అన్ని ఎన్క్యాప్సులేట్ అయిపోయి బిహైండ్ అంతా మళ్ళీ డీక్యాప్సులేట్ అవుతూ మనకి ఒరిజినల్ డేటా అనేది డిస్ప్లేలో చూపిస్తుంది. సో ఇది ఇన్కమింగ్ ఫ్లో అండ్ అవుట్ గోయింగ్ ఫ్లో అనమాట. సో నేను దీని గురించి ఎగ్జాక్ట్గా OSI రెఫరెన్స్ మోడల్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి అండ్ ఈచ్ లేయర్ యొక్క ఫంక్షనాలిటీ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ లేయర్ వచ్చేసి అప్లికేషన్ లేయర్, ఎందుకంటే డేటా అనేది స్టార్ట్ అవ్వడం అక్కడ నుంచి అవుతుంది, కానీ మనం ఫిజికల్ లేయర్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఫిజికల్ లేయర్ అంటే ఏంటి, డేటా లింక్ లేయర్ అంటే ఏంటి. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫిజికల్ లింక్ లేయరే, బట్ డేటా యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది మాత్రం అప్లికేషన్ లేయర్లో. సో మనం ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఓకే, సో OSI రెఫరెన్స్ మోడల్ అనేది జస్ట్ కాన్సెప్చువల్ మోడల్. దీన్ని బేస్ చేసుకొని డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది అనేది అర్థం చేసుకుంటున్నాం. ఓకే, ఇట్స్ జస్ట్ ఏ కాన్సెప్చువల్ మోడల్. దీన్ని బేస్ చేసుకొని జస్ట్ డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది, ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి ఎలా ఫ్లో అవుతుంది అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఈ OSI రెఫరెన్స్ మోడల్ని డెవలప్ చేశారు. ఈ OSI రెఫరెన్స్ మోడల్ని బేస్ చేసుకొని మనం ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ డివైజెస్ని డిజైన్ చేయడం కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కానీ చేస్తామన్నమాట. సో ఇక్కడ చూస్తే ద మెయిన్ ఇంటెంట్ ఆఫ్ OSI రెఫరెన్స్ మోడల్ ఈజ్ టు కండక్ట్ ద డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద డిజిటల్ కమ్యూనికేషన్ హార్డ్వేర్. అంటే అది ఏ హార్డ్వేర్ అయినా సరే, మొబైల్, ల్యాప్టాప్ ఏదైనా సరే. సో అండ్ డివైజెస్ అండ్ సాఫ్ట్వేర్ అంటే మన మొబైల్లో యూజ్ చేసే సాఫ్ట్వేర్లో ఈ స్టాక్ TCP/IP స్టాక్ కూడా డెవలప్ చేస్తారు. సో ఇవన్నీ డెవలప్ చేయాలంటే మనం ఫస్ట్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి కదా. సో అందుకని OSI రెఫరెన్స్ మోడల్ని డివైడ్ చేశారు లేయర్ వైజ్గా టు అండర్స్టాండ్ ద డేటా ఫ్లో ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్. సో ఈ OSI రెఫరెన్స్ మోడల్ని యాక్చువల్గా 1970s స్టార్ట్ చేశారు, బట్ 1973లో ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేశారు. అప్పుడు ప్యాకెట్ స్విచ్డ్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది. సో ప్యాకెట్ స్విచ్చింగ్ అంటే ఏంటి, సర్క్యూట్ స్విచ్చింగ్ అంటే ఏంటి నేను నెక్స్ట్లో చెప్తాను. ఫైనల్గా 1984లో ఈ ఆర్కిటెక్చర్ని ISO వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆర్కిటెక్చర్. ఈ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకొని మీరు ఏ డివైస్ అయినా సరే మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని చెప్పేసి 1984లో దీన్ని రిలీజ్ చేసేసారు. సో దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ OSI రెఫరెన్స్ మోడల్. OSI రెఫరెన్స్ మోడల్లో 7 లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్ లేయర్, ప్రజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. అప్లికేషన్ లేయర్, ప్రజెంట్ లేయర్, సాఫ్ట్వేర్, సెషన్ లేయర్ అనేటివి సాఫ్ట్వేర్ లేయర్స్ అనమాట. అంటే ఈ 3 లేయర్స్ అనేటివి మనకు కనిపించవు. ఈ 3 లేయర్స్ యొక్క ఫంక్షన్ని ఒక సాఫ్ట్వేర్లో డెవలప్ చేసి ఇన్బిల్ట్ అయి ఉంటాయి అనమాట. ఒక సాఫ్ట్వేర్లో ఇన్బిల్ట్ అయి ఉంటాయి ఈ 3 ఫంక్షన్స్ని. సో వీ కెనాట్ సీ దీస్ 3 లేయర్స్ ఫంక్షన్స్. సో ఫస్ట్ వచ్చేసి నేను అప్లికేషన్ లేయర్ నుంచి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే డేటా యాక్చువల్గా ఇట్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ అప్లికేషన్ లేయర్. విత్ దిస్ లేయర్ ద యూజర్స్ కెన్ యాక్సెస్ ద నెట్వర్క్ బై యూజింగ్ ఇంటర్ఫేసెస్ and services like electronic email, shared database management, file access transfer and the other services. అప్లికేషన్ లేయర్ అంటే ఏంటంటే సేమ్ చాలాసార్లు చెప్పాను మీకు, గూగుల్ క్రోమ్ కానీ లేదంటే ఫైర్ ఫాక్స్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఏదైనా సరే మనం డేటా సెర్చ్ చేయడానికి ఒక అప్లికేషన్ కావాలి కదా. సో ఇది యూజర్కి ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. మనం కదా యూజర్స్ అంటే మనం ఈ అప్లికేషన్స్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యి డేటాని యాక్సెస్ చేసుకుంటాం. సో అప్లికేషన్ లేయర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇవే అనమాట. ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ ద యూజర్స్ అండ్ వీ కెన్ సీ వాట్ ఎవర్ వీ వాంట్. ఓకే, మనం సెర్చ్ చేసి నెట్ ఉంటే మనం అప్లికేషన్ లేయర్ ద్వారా చూస్తాం అనమాట. అప్లికేషన్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. నేను గూగుల్ అని టైప్ చేస్తాను. సో ఇది ఇక్కడ HTTPS అని ఉందా, ఇది ప్రోటోకాల్, ఇది అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్. దీని యొక్క పోర్ట్ నెంబర్ వచ్చేసి 443. సో మన సిస్టంలో ఉండే ఈ సాఫ్ట్వేర్ యొక్క అప్లికేషన్ నుంచి ఈ google.com సర్వర్ ఎక్కడో ఉంటుంది. సో ఇక్కడికి డైరెక్ట్గా ఒక టన్నల్ ఎస్టాబ్లిష్ అవుతుంది. రీచ్ అవ్వాలి అంటే ఈ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి అనమాట. ఈ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఈ ప్రోటోకాల్స్ బేస్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, కమ్యూనికేషన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఏదో ఒకటి సెర్చ్ చేస్తున్నాను కదా. సో ఇదంతా అప్లికేషన్ లేయర్ అనమాట. ఇదంతా సాఫ్ట్వేర్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ లేయర్స్ యొక్క ప్రోటోకాల్స్ ఏవేవి అంటే ఇక్కడ చూడొచ్చు మీరు. HTTPS, SNMP, NTP, HTTP, DHCP, DNS. సో DNS అంటే వెబ్సైట్. సో మనం వెబ్సైట్ ఉంది కదా,
వెబ్సైట్ మనం అర్థం చేసుకునే లాంగ్వేజ్, సిస్టమ్ ఈ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవు. సో ప్రతి వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఆ ఐపీ అడ్రస్ నుంచి ఈ డొమైన్ నేమ్కి, ఈ డొమైన్ నుంచి ఐపీ అడ్రస్కి మధ్యలో కన్వర్షన్ ఫంక్షన్ అంతా ఈ డిఎన్ఎస్ చేస్తుంది అనమాట. సో ఆ వెబ్సైట్ అంటేనే మనకి ప్రోటోకాల్ 53 ఎనేబుల్ అయి ఉంటుంది. సో ఇవన్నీ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్. సో ఇవన్నీ మనం అప్లికేషన్ లేయర్లో చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రజెంటేషన్ లేయర్. సో ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏం లేదండి, మన కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్లో మనం ఏ కీస్ టైప్ చేసినా ఇమీడియట్గా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో దీనే ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అంటారు. నేను ఏదైతే టైప్ చేస్తున్నానో బిహైండ్ ఒక కోడ్ ఉంటుంది కీబోర్డ్ కింద, యాస్కీ కోడ్. సో దాన్ని బేస్ చేసుకొని నేను 1 ప్రెస్ చేస్తే ఇమీడియట్గా మనకి డిస్ప్లేలో 1 నెంబర్ చూపిస్తుంది. సో ఈ ప్రజెంటేషన్ లేయర్ ఇట్ విల్ వెరీ క్లోజ్ టు ద అప్లికేషన్ లేయర్. సో మనం ఏదైతే టైప్ చేస్తామో అది మనకి చూపిస్తుంది అనమాట డిస్ప్లేలో, అప్లికేషన్లో. అలాగే మనం ఏదైనా వీడియో కానీ ఏదైనా చూడాలనుకున్నా అండ్ ల్యాప్టాప్లో ఏదైనా ఇమేజెస్ చూడాలనుకున్నా అవన్నీ కంప్రెషన్ అయ్యి అండ్ డీకంప్రెషన్ చేసి మనకి డిస్ప్లేలో క్లియర్గా చూపిస్తుంది. సో నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి, డేటా కానీ ఆడియో, వీడియో, ఫొటోస్ ఇవన్నీ మనం చూడాలి అనుకుంటే ప్రజెంటేషన్ లేయర్లో ఇది డిజిటల్ ఫార్మాట్ నుంచి మనకి ఈ డిస్ప్లేలో క్లియర్గా అప్లికేషన్ లేయర్లో చూపిస్తుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఫంక్షన్స్ అన్నీ, ఇక్కడ చూపించిన ఫంక్షన్స్ అన్నీ ప్రజెంటేషన్ లేయర్లో జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ సెషన్ లేయర్. సో సెషన్ లేయర్ అంటే సింపుల్, ఇప్పుడు మనం ఏదైనా ఫ్లిప్కార్ట్లో ఏదైనా ఆర్డర్ చేస్తే మనం ఏదైనా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ పే చేస్తే మనకి ఓటీపీ వస్తుంది. సో వితిన్ 3 minutesలో మనం ఓటీపీ అనేది టైప్ చేయాలి. సో సమ్ సెషన్ అనేది ఉంది. సో మన మొబైల్ ఫోన్ కూడా మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ అనేది కూడా ఒక డివైజే, కమ్యూనికేషన్ డివైజే. సో సర్వర్ నుంచి కమ్యూనికేషన్ డివైజెస్కి సెషన్ పారామీటర్స్ ఉంటాయి కదా. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ సెషన్స్ అన్నిటిని క్రియేట్ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా, లేదంటే టర్మినేట్ చేయాలన్నా ఈ సెషన్ లేయర్లో జరుగుతుంది. ఓకే, జస్ట్ దిస్ లేయర్ ఎస్టాబ్లిషెస్ ద సెషన్స్ బిట్వీన్ ద డిఫరెంట్ మిషన్స్ లైక్ ఫోన్ అండ్ సర్వర్. అలాగే ఇంటర్నల్గా ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రోటోకాల్స్ మధ్యలో కూడా సెషన్స్ ఉంటాయి. లైక్ నేను హార్డ్వేర్ లేయర్లో డివైజెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ డివైజెస్ మధ్య కూడా మనం టీసీపీ అనే ప్రోటోకాల్ యూస్ చేస్తాం. సో ఆ సెషన్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా అండ్ టర్మినేట్ చేయాలన్నా ఆ ఫంక్షన్ అంతా ఈ సెషన్ లేయర్లో జరుగుతుంది. అలాగే మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మనకి హాఫ్ డూప్లెక్స్ అండ్ ఫుల్ డూప్లెక్స్. అంటే హాఫ్ డూప్లెక్స్ అంటే 1-way కమ్యూనికేషన్, ఫుల్ డూప్లెక్స్ అంటే 2-way కమ్యూనికేషన్స్. అండ్ అలాగే ఈ ఫంక్షనాలిటీ అంతా సాఫ్ట్వేర్లో ఉంటుంది. దీన్ని SQL, సీక్వెన్షియల్ క్వైరీ లాంగ్వేజ్, ఆర్పిసి టూల్స్ ద్వారా డెవలప్ చేస్తారు. ఇవి 2 ప్రోటోకాల్స్, సీక్వెన్షియల్ క్వైరీ లాంగ్వేజ్. సో ఇవి యూజ్ చేసి మనకి సాఫ్ట్వేర్లో బిల్డ్ చేస్తారనమాట. సో ఈ 3 layers అనేవి సాఫ్ట్వేర్ లేయర్స్. సో ఇవన్నీ ఈ 3 layers యొక్క ఫంక్షనాలిటీ అనేది ఓఎస్లో బిల్డ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనం ఏదైతే డేటాని తీసుకుంటున్నామో సో అది త్రూ ప్రోటోకాల్స్ ద్వారా సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. టీసీపీ అనేది కనెక్షన్ ఓరియంటెడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ రిలయబుల్ ప్రోటోకాల్. ఎలా అంటే మీరు ఏదైతే పంపించిన డేటా అన్నారో ఆ డేటాకి అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సపోజ్ మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసినాం అనుకోండి, మనకు అక్నాలెడ్జ్మెంట్స్ వస్తాయి. దిస్ ప్రోడక్ట్ ఈస్ అబౌట్ టు డెలివర్ అని, సంథింగ్ డెలివర్ అయిన తర్వాత దిస్ ప్రోడక్ట్ ఈస్ డెలివర్డ్ అని మనకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ నేను PC-A నుంచి PC-Bకి ఏదైనా డేటా సెండ్ చేశాను అనుకోండి, ఏదైనా డేటా సెండ్ చేస్తే ఈ సెండ్ చేసిన డేటా PC-B అనేది రిసీవ్ చేసుకొని ఇది అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది PC-Aకి, వాట్ ఎవర్ యూ హ్యావ్ సెంట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ అని. సో మీరు ఏదైతే డేటా పంపించారో నేను ఆ డేటాని రిసీవ్ చేసుకున్నాను అని అక్నాలెడ్జ్మెంట్ అనేది పంపిస్తుంది. వెంటనే ఈ PC-A ఏం చేస్తుంది, రిమైనింగ్ డేటాని మళ్ళీ పంపిస్తుంది. సో మన డేటాకి గ్యారెంటీ ఉంది, మన డేటా రిసీవ్ అయ్యే వరకు మనం రిమైనింగ్ డేటాని పంపించాం. అండ్ మనం ఏదైతే డేటా పంపిస్తున్నామో అది కంపల్సరీగా PC-B అనేది రిసీవ్ చేసుకుంటుంది. అందుకే ఇది కనెక్షన్ ఓరియంటెడ్ అండ్ రిలయబుల్ ప్రోటోకాల్ TCP అనేది. అండ్ UDP అయితే కనెక్షన్ లెస్. సో జస్ట్ డేటా అనేది సెండ్ చేస్తుంది, ఏ డివైస్ అయితే ఆన్లో ఉంటుందో ఆ డివైస్ మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. అండ్ ఇది ఏమీ అక్నాలెడ్జ్మెంట్స్ పంపించదు మనకి. సో అందుకే ఇది రిలయబుల్గా ఉండదు. ఓకేనా. సో అది డిఫరెన్స్ బిట్వీన్ TCP అండ్ UDPకి. సో ఈ 2 ప్రోటోకాల్స్ గురించి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది జస్ట్ బేసిక్ మాత్రమే. సో ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో యాక్చువల్గా డేటా అనేది ఈ 2 ప్రోటోకాల్స్ బేస్ చేసుకొని వెళ్తుంది. సో ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, వాట్ ఎవర్ ద డేటా ఉంది కదా మనం యాక్సెస్ చేసుకున్న డేటా, ఆ డేటాని క్యారీ చేసి అదర్ ఎండ్కి ఇది సెండ్ చేస్తుంది అనమాట.
ఓకే, ఇట్లా హోస్ట్ టు హోస్ట్, అది ట్రాన్స్పోర్ట్ లేయర్ యొక్క ఫంక్షనాలిటీ. సో నేను చెప్పాను కదా ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో 2 ప్రోటోకాల్స్ ఉంటాయని. వన్ ఈజ్ టీసీపీ అండ్ సెకండ్ వన్ ఈజ్ యూడీపీ. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అండ్ యూడీపీ అంటే యూజర్ డేటాగ్రామ్ ప్రోటోకాల్. సో టీసీపీ యొక్క హెడర్ ఇలా ఉంటుంది, ఇది టీసీపీ హెడర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ హెడర్స్. సో సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్. ఇందాక నేను ఒకటి చెప్పాను కదా, గూగుల్ క్రోమ్లో మనం ఏదైనా సరే వెబ్సైట్ ఎంటర్ చేయగానే దానికి హెచ్టిటిపిఎస్ అని చూసాం కదా. సో అక్కడ సోర్స్ పోర్ట్ అంటే ఏంటి, హెచ్టిటిపిఎస్ మనం ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ సోర్స్ పోర్ట్ వచ్చేసి హెచ్టిటిపిఎస్ యొక్క పోర్ట్ నెంబర్ 443 ఉంటుంది. సో ఇది నేను ప్రాక్టికల్గా లాస్ట్లో చూపిస్తాను, మీకు ల్యాబ్ క్లియర్గా చూపిస్తాను. డెస్టినేషన్ పోర్ట్ వచ్చేసి డిఎన్ఎస్ కదా, అది ఆ డెస్టినేషన్ పోర్ట్ 53 అంటుంది. సో ఇలాగా మనకి సెక్యూర్ టన్నల్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇట్లా. అండ్ ఇది యూడిపి, సోర్స్ పోర్ట్, డెస్టినేషన్ పోర్ట్ అండ్ హెడర్ అండ్ డేటా చెక్ సమ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇది జస్ట్ మీకు ఒక ఓవర్వ్యూ. సో ఈ హెడర్ అనేది ఇలా ఉంటుంది, టీసీపీ అండ్ యూడిపి హెడర్. సో నెక్స్ట్ నెట్వర్క్ లేయర్. సో నెట్వర్క్ లేయర్ అంటే రౌటర్ అనమాట. సో ఈ లేయర్లో డేటా అనేది బేస్డ్ ఆన్ ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ మీరు ఎక్కడైతే చూస్తారో అది నెట్వర్క్ లేయర్. మీరు ఐపీ అడ్రస్ మొబైల్ ఫోన్లో చూస్తారు అండ్ రౌటర్ అదేంటి ల్యాప్టాప్లో చూస్తారు అండ్ రౌటర్స్లో చూస్తారు. సో ఈ ఆల్ డివైజెస్ ఆర్ బిలాంగ్స్ టు నెట్వర్క్ లేయర్. ఓకే, మీరు ఐపీ అడ్రస్ ఎక్కడైతే చూస్తారో అవన్నీ నెట్వర్క్ లేయర్ సంబంధించిన డివైజెస్. సింపుల్ డెఫినేషన్ ఏంటంటే డేటా విల్ సెండ్ అండ్ రిసీవ్ బేస్డ్ ఆన్ ఐపీ అడ్రస్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ రౌటింగ్. దాన్ని రౌటింగ్ అంటారు. సో నెట్వర్క్ లేయర్లో మనము రౌటింగ్ అంటారు, దాన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ కూడా అంటారు. మీకు ఇంటర్వ్యూలో కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు అనమాట. వ్యాన్ అంటే ఏంటి, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి, రౌటర్ అంటే ఏంటి, రౌటింగ్ అంటే ఏంటి అని అడుగుతారు. సో రౌటింగ్ అంటే మనం ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఐపీ ఉంటుంది కదా. సో ఐపీ బేస్ చేసుకొని మనకి ప్రోటోకాల్స్ ఉంటాయి, ఐపీ ప్రోటోకాల్స్. సో ఈ రౌటింగ్ అంటే ఏంటంటే మనకి పాత్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఫర్ సపోజ్ నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలి. సో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే నాకు వేస్ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో మనం ఏరోప్లేన్లో వెళ్ళొచ్చు, లేదంటే ట్రైన్లో వెళ్ళొచ్చు, లేదంటే బస్సులో వెళ్ళొచ్చు. డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఓకే, బెస్ట్ వే అంటే ఏరోప్లేన్లో వెళ్తే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా. సో అలాగా ఇలా ప్రోటోకాల్స్ యూజ్ చేసి బెస్ట్ పాత్, ఇలా అవైలబుల్ పాత్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. ఈ అవైలబుల్ పాత్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ లేయర్లో మనకి చూస్తాం. సో ఈ నెట్వర్క్ లేయర్లో వచ్చే మన ఫిజికల్ డివైజెస్ వచ్చేసి రౌటర్స్. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం రౌటర్స్. సో మనం డిపెండ్స్ ఆన్ మన యూసేజ్ని బట్టి యూజ్ చేస్తాం. ఇవి కోర్ రౌటర్స్ అనమాట, డేటా సెంటర్లో ఉండే రౌటర్స్. ఇవి ఎడ్జ్లో ఉండే రౌటర్స్. సో మన ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని రౌటర్స్ని డిప్లాయ్ చేస్తాం అనమాట. సో ఇవి రౌటర్స్. సో ఈ రౌటర్స్ని మనం చాలా లొకేషన్స్లో ఇన్స్టాల్ చేస్తాం కదా, ఇవన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. దీన్నే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఓకే, ఇందులో యూజ్ చేసే ప్రోటోకాల్స్ మనం రౌటింగ్ అంటారు. సో ఇవి 3కి ఒకే సింపుల్ డెఫినేషన్ ఉంది. ఓకే, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే సింపుల్, డేటా విల్ సెండ్ ఆర్ రిసీవ్ బేస్డ్ ఆన్ ఐపీ అడ్రసెస్. సో ఇట్ విల్ సెండ్ ద డేటా అండ్ ఇట్ విల్ రిసీవ్ ద డేటా బేస్డ్ ఆన్ ద ఐపీ అడ్రసెస్. దట్ ఈస్ కాల్డ్ రౌటింగ్. అండ్ దీన్నే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. అండ్ ఇదంతా మనకి నెట్వర్క్ లేయర్లో జరుగుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నెట్వర్క్ లేయర్ అన్నా, రౌటింగ్ అన్నా, వైడ్ ఏరియా నెట్వర్క్ అన్నా, రౌటర్స్ అన్నా అంతా ఒకటే. ఓకే, దీనికి ఒక హెడర్ ఉంటుంది, ఐపీ హెడర్. ఇది ఒక ఐపీ హెడర్, IP 32-bit హెడర్. సో మీరు బీటెక్లో కంప్యూటర్ నెట్వర్క్స్లో మనకు ఒక సబ్జెక్ట్ వస్తుంది, అందులో ఇవన్నీ ఉంటాయి. 32-bit IP హెడర్ అండ్ 128-bit IP హెడర్ అని. సో ఇక్కడ IPv4 అంటారు దీన్ని, 0 to 31. ఓకే, దీంట్లో మనకి సోర్స్ IP అడ్రస్, డెస్టినేషన్ IP అడ్రస్ అండ్ ప్రోటోకాల్ అండ్ TTL వాల్యూ ఇవన్నీ ఉంటాయి. సో వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఈ హెడర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది IP హెడర్. నెక్స్ట్ TCPలో మనకి 2 ప్రోటోకాల్స్ ఉంటాయన్నాను కదా, UDP అండ్ TCP. సో వాటి యొక్క హెడర్స్, ఈ హెడర్స్ అన్నీ ఇంపార్టెంట్. వీటన్నిటి గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ డేటా లింక్ లేయర్. సో సింపుల్, ఇక్కడ కూడా అంతే. డేటా లింక్ లేయర్లో ఏం జరుగుతుందంటే ఒక డేటా అనేది సెండ్ చేయాలన్నా, రిసీవ్ చేయాలన్నా మనకి బేస్డ్ ఆన్ MAC అడ్రసెస్ బేస్ చేసుకొని జరుగుతుంది. ఓకే, MAC అడ్రస్ అనేది ఫిజికల్ అడ్రస్. మనకి ప్రతి చోట ఈ పోర్ట్ ఉంటుంది. ల్యాప్టాప్లో కూడా మనకి ఈ పోర్ట్ ఉంటుంది. ఓకే, సో ప్రతి చోట ఈ పోర్ట్ ఉంటుంది, ప్రతి నెట్వర్క్ డివైస్, ఈవెన్ టీవీకి కూడా ఉంటుంది. సో ఈ పోర్ట్ ఉందంటే మనకి MAC అడ్రస్ ఉన్నట్టే.
సో ఈ ప్రతి పోర్ట్కి మనకి మ్యాక్ అడ్రస్ని బిల్డ్ చేస్తారనమాట. ఓకే, సో డేటా విల్ సెండ్ అండ్ రిసీవ్ బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రసెస్, దట్ ఈస్ కాల్డ్ స్విచ్చింగ్. సో ఈ స్విచ్చింగ్ ఫంక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? డేటా లింక్ లేయర్లో జరుగుతుంది. సింపుల్. నెట్వర్క్ లేయర్లో డేటా విల్ సెండ్ అండ్ రిసీవ్డ్ బేస్డ్ ఆన్ ద ఐపీ అడ్రసెస్. ఐపీ అడ్రస్ అనేది లాజికల్ అడ్రస్, అంటే ఇది లాజికల్ అడ్రస్ అనమాట. ఎందుకంటే ఐపీ అడ్రస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు కావాల్సిన ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో అది ఐపీ అడ్రస్ మనం అసైన్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేను ప్రాక్టికల్ ఇప్పుడు చూపిస్తాను మీకు. మనం నెట్వర్క్ కనెక్షన్స్లో వెళ్ళినామంటే ఇక్కడికి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన ఐపీ అడ్రస్ని మనం అసైన్ చేసుకోవచ్చు. ఇది ఫ్లెక్సిబుల్ అనమాట, మనకి ఇష్టం వచ్చిన ఐపీ అడ్రస్ని అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆల్రెడీ వైఫై కనెక్ట్ చేసే కానీ ఇది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. సో ఏ ఐపీ అడ్రస్ ఉంది ఇది చెక్ చేస్తాను, డీటెయిల్స్లో చెక్ చేస్తే అయిపోతుంది మనకి. స్టేటస్ డీటెయిల్స్. సో ఈ పీసీ యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసి 105 ఆటోమేటిక్గా తీసేసుకుంది. సో దాని యొక్క గేట్ వచ్చేసి ఇది. సో ఐపీ అడ్రస్ అనేది లాజికల్ అడ్రస్, ఇది మనం ఫ్లెక్సిబుల్, మన ఇష్టం వచ్చింది మనం అసైన్ చేసేసుకోవచ్చు. కానీ సో మ్యాక్ అడ్రస్ అనేది ఫిజికల్ అడ్రస్, ఇది మ్యానుఫ్యాక్చరరే పోర్ట్ మీద ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటాడు, యూనిక్గా ఉంటుంది ఫిజికల్ అడ్రస్. సో ఇది 48 బిట్ అడ్రస్ అనమాట. ఓకే, మ్యాక్ అడ్రసెస్ యొక్క హెడర్ అనేది ఇలా ఉంటుంది చూడ్డానికి. ఇందులో కూడా మనకి సోర్స్ మ్యాక్, డెస్టినేషన్ మ్యాక్ అండ్ చాలా బిట్స్ అనేటివి ఉంటాయి. ఈచ్ ఫీల్డ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఈ దీన్ని ఇథర్నెట్ హెడర్ అని అంటారు. ఓకే, సో డేటా లింక్ లేయర్లో డేటా అనేది బేస్డ్ ఆన్ మ్యాక్ అడ్రసెస్ చేసుకొని ఫార్వర్డ్ చేయడం లేదా రిసీవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దీంట్లో 2 లేయర్స్ ఉంటాయి మళ్ళీ. వన్ ఈజ్ మీడియా యాక్సెస్ కంట్రోల్ లేయర్, అంటే మ్యాక్ లేయర్, అంటే ప్రతి పోర్ట్కి మ్యాక్ అడ్రస్, ఫిజికల్ అడ్రస్, మ్యాక్ అడ్రస్ అంటే ఫిజికల్ అడ్రస్ ఫిక్స్ అయి ఉంటుంది, అదొకటి. ఇంకోటి ఎల్ఎల్సి, లాజికల్ లింక్ లేయర్, అంటే ఇదేంటంటే దీని అప్పర్ లేయర్ వచ్చేసి నెట్వర్క్ లేయర్ కదా. సో నెట్వర్క్ లేయర్లో మనం ప్రోటోకాల్స్ యూస్ చేస్తాం. సో ఏ ప్రోటోకాల్ మనం యూస్ చేసామనేది ఇక్కడే మనకు ముందే క్లియర్గా ఈ లాజికల్ లింక్ లేయర్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అది నేను ప్రాక్టికల్గా ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. సో మీకు ఒక ఐడియా వస్తుంది, జస్ట్ ఇది అర్థం చేసుకోండి. స్విచ్చింగ్ అన్నా అండ్ లేదా లేయర్ 2 యొక్క ఫంక్షన్ ఏందన్నా, లేదంటే ఇథర్నెట్ అన్నా అండ్ లేయర్ 2 రెస్పాన్సిబిలిటీ అన్నా మొత్తం ఒకటే. ఓకే, లేయర్ 2లో ఏం జరుగుతుందంటే ఇట్ విల్ సెండ్ అండ్ రిసీవ్ ద డేటా బేస్డ్ ఆన్ మ్యాక్ అడ్రసెస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ లేయర్. ఓకే, ఫిజికల్ లేయర్ అంటే మీడియా, మనకి ఏదైనా డేటాని ట్రాన్స్మిట్ చేయాలంటే ఒక కనెక్షన్ అనేది ఉండాలి కదా. సో ఆ కనెక్షన్ అనేది వైర్ అయినా అవ్వచ్చు, వైర్లెస్ అయినా అవ్వచ్చు. సో వైర్ అంటే మనకి ట్విస్టెడ్ పెయిర్, అంటే ఇది ల్యాన్ కేబుల్స్ మనం కనెక్ట్ చేసుకుంటాం కదా ఇంట్లో ల్యాప్టాప్కి, అది. అండ్ ఇది కోయాక్సిల్ కేబుల్, అంటే మనం టీవీకి కనెక్ట్ చేస్తాం కదా, డిటిహెచ్ నుంచి టీవీకి, అది కోయాక్సిల్ కేబుల్. సో ఇది ట్విస్టెడ్ పెయిర్ యొక్క రేంజ్ 500 మీటర్స్ మ్యాక్సిమం, కోయాక్సిల్ కేబుల్ యొక్క రేంజ్ 100 మీటర్స్ మ్యాక్సిమం. అండ్ నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచమంతా ఈ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ బేస్ చేసుకుని కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇది లాంగర్ డిస్టెన్స్ వరకు డేటాని క్యారీ చేయగలదు, అలాగే లాంగర్ డిస్టెన్స్లో ఇది మనం యూజ్ చేయగలుగుతాం. నెక్స్ట్ వైర్లెస్, ఇది వైర్లెస్లో కూడా మనకు 2 ఉంటాయి, రేడియో ట్రాన్స్మిషన్ అండ్ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్. సో వీటి గురించి నేను క్లియర్గా ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వైర్లెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వైర్లెస్ అంటే రేడియో ట్రాన్స్మిషన్. సో రేడియో ట్రాన్స్మిషన్ అంటే మనకి టవర్స్ ఉంటాయి కదా, ఏదైనా బిల్డింగ్లో చూసారంటే మొబైల్ టవర్స్ ఉంటాయి, లేదంటే రేడియో ఉంటుంది కదా, రేడియో ఎఫ్ఎం, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఎఫ్ఎంస్. ఓకే, మనం ఏదైనా రేడియో ఉంటుంది కదా 102.4 సంథింగ్ సాంగ్స్ వినడానికి. సో రేడియో స్టేషన్లో ఈ రేడియో యాంటీనాస్ ఉంటాయి. ఓకే, ఇవి ఒక సర్టెన్ రేంజ్ వరకు కవర్ అయి ఉంటాయి. సో ఈ ఆడియో కమ్యూనికేషన్, ఏదైనా వాయిస్ సిగ్నల్స్ని సెండ్ చేయాలన్నా రిసీవ్ చేయాలన్నా, ఓకే, ఒక సర్టెన్ రేంజ్ వరకు ఈ రేడియో ట్రాన్స్మిషన్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, అండ్ మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ అంటే వైఫై. సో వైఫై లేదంటే బ్లూటూత్ మన వైర్లెస్సే కదా. సో ఇదంతా డేటా అనేది మైక్రోవేవ్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనమాట. సో ఆ డేటా అనేది ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ద్వారా వెళ్తుంది మైక్రోవేవ్ ట్రాన్స్మిషన్ అంటే. సో ఇది వైర్లెస్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ ఫిజికల్ అంటే వైర్డ్. సో ట్విస్టర్ పెయిర్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, ఇంకో ల్యాన్ కేబుల్ ఇలా ఉన్నాయి చూడు, ఇలా ఇవన్నీ ల్యాన్ కేబుల్స్. ఓకే, నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్, ఇలా ఉంటుంది ఫైబర్. ఓకే,
ఫైబర్ ఆప్టికల్ కేబుల్ యాక్చువల్గా దీంట్లో మనకి జాబ్స్ చాలా ఉన్నాయి. ఈ స్ప్లైసింగ్ మిషన్ ఒకటే మినిమం 5 lakhs 3 to 5 lakhs ఉంటుంది. ఫైబర్లో మొత్తం మనకి గ్లాస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇది గ్లాస్. నేను చెప్పాను కదా ఈ ఫైబర్ కేబుల్ని లాంగ్ డిస్టెన్స్ వరకు మనం క్యారీ చేస్తుందని. ఏదైనా సరే ఒక బండిల్ ఉంటుంది, ఫైబర్ బండిల్, అది ఒక 30 kilometers వరకు ఉంటుంది పెద్దగా. 30 kilometers తర్వాత మళ్ళీ దాన్ని జాయింట్ యాడ్ చేయాలి మనం. ఒకే బండిల్ ఒకటేసారి 300 kilometers వరకు ఉండదు కదా. ఆ కేబుల్ అనేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మినిమం 2 kilometers నుంచి 30 kilometers వరకు బండిల్ అయి ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఆ కేబుల్ని యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేయాలి అంటే ఇదంతా ఫైబర్ అంటే దాని లోపల గ్లాస్ ఉంటుంది. మొత్తం లైట్ ద్వారా డేటా అనేది సెండ్ అండ్ రిసీవ్ చేయడం అనేది జరుగుతుంది. సో గ్లాస్లో వెళ్తుంది అనమాట లైట్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే క్లోజ్గా ఇది ఫైబర్ యొక్క లింక్. సో ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ గ్లాస్ అనేది ఫింగర్లో వెళ్ళినా అసలు స్కాన్ చేసినా కూడా కనిపించదు అనమాట, చాలా డేంజరస్. సో ఈ స్ప్లైసింగ్కి సపరేట్ ఇంజనీర్స్ ఉంటారు. వీళ్ళ శాలరీస్ మినిమం 15,000 నుంచి 30,000-40,000 వరకు ఉంటుంది ఓన్లీ స్ప్లైసింగ్. దీన్ని ఇలా జాయిన్ చేయడానికి దీన్ని స్ప్లైసింగ్ అంటారు. సో చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట ఈ స్ప్లైసింగ్. సో మనకి ఎండ్ కనెక్టింగ్ టైప్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఇది ఎల్సీ కనెక్టర్, ఇది ఎఫ్సి కనెక్టర్. సో ఇలా కనెక్షన్స్ ఉంటాయన్నమాట. సో రౌటర్స్ మధ్యలో ఫిజికల్ కనెక్టివిటీ అనేది ఇలా కేబుల్, ఇలా మీడియా కేబుల్ వచ్చేసి ఆప్టికల్ ఫైబర్ అంటే దాని ఎండ్ వచ్చేసి కనెక్షన్ టైప్స్ అనమాట. బేస్డ్ ఆన్ ఈ టైప్ ఆఫ్ పోర్ట్ని మనము రౌటర్స్కి కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది నేను యాక్చువల్గా వర్క్ చేసేటప్పుడు తీసిన ఫోటో. ఇది మీకు యూజ్ అవుతుందని తీసాను, మీకు యూజ్ అవుతుందని పెట్టాను. సో చూడండి, ఇక్కడ ల్యాన్ కేబుల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఫైబర్ కేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫైబర్ కేబుల్సే స్ప్లైసింగ్ చేసి. ఇది DWDM మిషన్ అనమాట. సో ఈ ఫిజికల్ లేయర్లో ఈ DWDM మిషన్ ఏంటంటే ఎవ్రీ 300 kilometers తర్వాత మనం సిగ్నల్ అనేది బూస్ట్ చేయాలి, యాంప్లిఫై చేయాలి. యాంప్లిఫై చేయాలంటే మనం యాంప్లిఫైయర్స్ పెడతాం. ఆ తర్వాత మనం ఇక్కడ DWDM డివైజెస్ కూడా వాడతాం. ఈ డివైజెస్ యొక్క ఫంక్షనాలిటీ డిఫరెంట్గా ఉంటుంది, నేను మీకు తర్వాత చెప్తాను. సో ఫైబర్ ఆప్టిక్స్ గురించి మీరు నేర్చుకుంటే మీరు DWDM ఇంజనీర్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఆప్టికల్ ఇంజనీర్ అంటేనే వీళ్ళకి కూడా శాలరీస్ చాలా ల్యాక్స్లో ఉంటుంది. మంత్లీ 30,000 నుంచి ల్యాక్స్లో ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి కూడా. సో ఫిజికల్ లేయర్లో మనకి ఆప్టికల్ డివైజెస్ అంటే ఇవి DWDM డివైజెస్. సో మన కనెక్షన్స్ అనేటివి ఇలా ఇస్తాం. అలా ఇందాక నేను చెప్పాను కదా కనెక్షన్స్, ఇవి చెప్పాను కదా, ఇవి ఇట్లా స్ప్లైసింగ్ చేసి కేబుల్స్ని ఎండ్ మనం ఎల్సీ లేదా ఎఫ్సి టైప్ ఆఫ్ కనెక్టర్స్ యూజ్ చేసి ఇలా మనం DWDM డివైస్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఒక ఎండ్ ఇక్కడ, ఇంకోటి వేరే ఎండ్లో కనెక్ట్ చేస్తాం. సో ఇలా డేటా అనేది యాంప్లిఫై అయ్యి ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది అట్లా. సో ఇవి DWDM డివైజెస్. సో నేను ఈ డేటా సెంటర్లో వర్క్ చేసేటప్పుడు తీసిన పిక్. సో ఇది L3 స్విచ్ అనమాట. అండ్ ఇది యాక్చువల్గా ఫైబర్ కేబుల్. సో ఇది సముద్ర మార్గం గుండా మన ప్రపంచ దేశాలన్నీ కనెక్ట్ అవుతాయి కదా ఫైబర్ కేబుల్ నుంచి. సో ఈ ఫైబర్ కేబుల్ ఉంది కదా, ఇదంతా ప్రొటెక్షన్. సో ఇక్కడ చూసినట్టయితే, ఇక్కడ చూడండి, ఇదంతా ఫైబర్ అయితే దాని లోపల చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, అండర్ గ్రౌండ్లో ఉండే షార్క్స్ కానీ వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం, నీళ్ళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి పాడవకుండా లేయర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది చాలా పెద్దగా. ఆ తర్వాత ఇది ఒరిజినల్గా కోర్స్ అంతే. సో ఇట్లా లే చేస్తారు, వీటిని స్ప్లైసింగ్ చేస్తారనమాట. మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇది యాక్చువల్గా డేటా సెంటర్ ఇలా ఉంటుంది, అన్నిట్లో కనెక్ట్ అయి ఉంటుంది ఫిజికల్ మీడియాతో ఒకదానికొకటి. సో బేసిక్గా ఇది OSI రెఫరెన్స్ మోడల్. సో ఇది ఫిజికల్ లేయర్. మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఇది ఫిజికల్ లేయర్లో మనము డేటా అనేది బిట్స్, మన 0s and 1s ఉంటాయి కదా బిట్స్, అవన్నీ ట్రాన్స్మిషన్ మీడియా అనమాట. ఫిజికల్ లేయర్లో ఎలా వెళ్తుందంటే రా బిట్స్లో వెళ్తుంది ఈ డేటా అనేది, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ రా బిట్స్. ఓకే, సో వైర్డ్ అండ్ వైర్లెస్ ఉంటుంది. సో వైర్లో మనకి ట్విస్టెడ్ పేర్, కోయాక్సిల్, ఫైబర్ ఆప్టికల్ ఉంటుంది. వైర్లెస్లో రేడియో అండ్ మైక్రో ట్రాన్స్మిషన్స్ ఉంటాయి. అండ్ సో ఇది యాక్చువల్ డేటా, అందుకే దీన్ని ఫిజికల్ లేయర్ అంటారు. ఫిజికల్ లేయర్లో యాక్చువల్ డేటా ఉంటుంది మనకి. ఓకే, సో ఈ బిట్స్ ఉంటాయి కదా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. సో ఇది
ఎన్క్యాప్సులేటెడ్ విత్ ఈథర్నెట్ హెడర్. సో ఈ ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈథర్నెట్ హెడర్ ఉంది కదా, ఈ ఈథర్నెట్ హెడర్ తోటి ఎన్క్యాప్సులేట్ అయి ఉంటుంది. సో ఈ టోటల్ ప్యాకెట్ మళ్ళీ ఐపీ హెడర్ తోటి ఎన్క్యాప్సులేట్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ లేయర్. సో ఇందులో మొత్తం డేటా అనేది ఐపీ అడ్రస్తో ఎన్క్యాప్సులేట్ అయి ఉంటుంది, అంటే ఐపీ అడ్రస్తో ప్యాక్ అయి ఉంటుంది. సో దాని కింద మనకి రా బిట్స్ ఉంది అండ్ అలాగే మ్యాక్ అడ్రస్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఐపీ అడ్రస్, తర్వాత టీసీపీ. వీటన్నిటి మీద టాప్ ఆఫ్ ఆల్ దిస్ డేటా మనం ఏం చూడొచ్చు అంటే టీసీపీ చూడొచ్చు, టీసీపీ యొక్క ప్రోటోకాల్. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ప్రాక్టికల్ ఒక ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్లో ఒక సో ఇక్కడ చూసినట్లయితే మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇది డేటా అయితే స్టార్టింగ్లో ఇది డేటా, యాక్చువల్ డేటా. ఎల్లో కలర్లో ఏదైతే ఉందో ఇది యాక్చువల్ డేటా. ఈ యాక్చువల్ డేటా అనేది మనకి ఇక్కడ ఉంది. సో ఈ యాక్చువల్ డేటా ఈజ్ ఎన్క్యాప్సులేటెడ్ విత్ డేటా లింక్ లేయర్. డేటా లింక్ లేయర్లో ఏముంటుంది, మనకి మ్యాక్ అడ్రస్ ఉంటుంది. సో నేను ఇక్కడ గ్రీన్ కలర్తో చేస్తున్నానండి ఇది. ఓకే, సో డేటా లింక్ ఈ డేటాకి మ్యాక్ అడ్రస్ అనేది ఎన్క్యాప్సులేటెడ్ అయి ఉంటుంది, సోర్స్ మ్యాక్ అండ్ డెస్టినేషన్ మ్యాక్. అలాగే నెక్స్ట్ నెట్వర్క్ లేయర్కి వచ్చేసరికి మనకి 2 లేయర్స్తో ఎన్క్యాప్సులేట్ అయి ఉంటుంది. నేను బ్లాక్ కలర్తో మార్క్ చేస్తున్నాను చూడండి. ఇట్లా డేటాకి మ్యాక్ ఉంటుంది, మ్యాక్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే ఐపీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నెట్వర్క్ లేయర్లో. అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి 4 చూడొచ్చు, చూడండి 4 చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఏదేదంటే ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనం ఏం చూస్తామంటే ఫిజికల్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ చూస్తాం, అలాగే ఐపీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ చూస్తాం, అలాగే సోర్స్ పోర్ట్ అండ్ డెస్టినేషన్ పోర్ట్. సో ఈ 4 లేయర్స్లో జరిగే ఫంక్షనాలిటీని మనం ఇప్పుడు చూస్తాం అన్నమాట. ఓకే, దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ ద డేటా ఫ్లో అనేది. సో డేటా ఫ్లో అనేది ఇలా జరుగుతుంది. సో ఇది ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్. సో ఈ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ ఏం లేదు, జస్ట్ కాన్సెప్చువల్ మోడల్ అనమాట, డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది అని. సో నెక్స్ట్ వచ్చేసి టీసీపీఐపీ మోడల్. టీసీపీఐపీ మోడల్ అనేది మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే మోడల్. సో ఇది కనెక్షన్ ఓరియంటెడ్ మోడల్. మనం డైలీ ప్రతి సర్వర్స్తో ఇంటరాక్ట్ అవుతాం. గూగుల్ సర్వర్, యూట్యూబ్ సర్వర్ డైలీ మనం యాక్సెస్ చేసుకుంటూనే ఉంటాం. ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, యూట్యూబ్ కానీ యాక్సెస్ చేసుకున్న ప్రతిసారి మనం సర్వర్కి కనెక్ట్ అవుతాం కదా, మొబైల్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ. సో టీసీపీఐపీ బేస్ చేసుకొని మొత్తం డేటా అనేది ఫ్లో అవుతుంది. ఒరిజినల్గా ఇది యూజ్ చేస్తున్నాం మనం, టీసీపీఐపీ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ మనం యూజ్ చేయట్లేదు, మనం యూజ్ చేసేది టీసీపీఐపీ రెఫరెన్స్ మోడల్. అందుకే మనం ఇందాక నేను ఐపీ అడ్రస్ చూపించేటప్పుడు టీసీపీఐపీ v4 అని ఉంది అక్కడ. ఓకే, సో ఇందులో మనకి 4 లేయర్స్ ఉంటాయి. సో ఈ 3 లేయర్స్ని మనం టీసీపీఐపీ మోడల్లో అప్లికేషన్ లేయర్ అంటాం. ఓకే, ఎందుకంటే ఈ 3 లేయర్స్ యొక్క ఫంక్షన్స్ అన్నీ సాఫ్ట్వేర్లోనే జరుగుతుంది కదా. సో అంతా సాఫ్ట్వేర్ బేస్డ్ లేయర్స్ కాబట్టి ఈ 3 లేయర్స్ని కలిపి మనం అప్లికేషన్ లేయర్ అంటాం. ఓకే, అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది కామన్ బోత్ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్లోను టీసీపీఐపీ రెఫరెన్స్ మోడల్లోను. ట్రాన్స్పోర్ట్ లేయర్ అనేది సేమ్. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకు 2 ప్రోటోకాల్స్ ఉంటాయి, యూడీపీ అండ్ టీసీపీ. ఫంక్షనాలిటీ సేమ్. అలాగే ఇక్కడ మనం ఇంటర్నెట్ లేయర్ అంటాం, అదే నెట్వర్క్ లేయర్. సో ఇక్కడ మనం నెట్వర్క్ లేయర్ అంటాం, ఇక్కడ ఇంటర్నెట్ లేయర్ అంటాం. సో ఇంటర్నెట్ లేయర్ అంటే ఏం లేదు, జస్ట్ మొత్తం డేటా అనేదంతా మనకి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్. సో డేటా ఇట్ కెన్ సెండ్ ద డేటా అండ్ రిసీవ్ ద డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ యాక్సెస్ లేయర్. సో నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ లేయర్ అండ్ డేటా లింక్ లేయర్ని కలిపి నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అంటారు. ఓకే, సో ఈ డేటా లింక్ లేయర్లో జరిగే ఫంక్షనాలిటీ, ఫిజికల్ లేయర్ యొక్క ఫంక్షనాలిటీ రెండు కలిపి నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అంటారు. డేటా లింక్ లేయర్ అంటే ఏం లేదు, డేటా ఇట్ కెన్ సెండ్ ద డేటా అండ్ రిసీవ్ ద డేటా బేస్డ్ ఆన్ మ్యాక్ అడ్రసెస్ అనమాట. సో ఫిజికల్ లేయర్లో మనం రా బిట్స్ చూస్తాం, ఓన్లీ మన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇది యాక్చువల్గా ఎవరు డెవలప్ చేశారంటే యూఎస్లో డెవలప్ చేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు డెవలప్ చేశారు. కీ డిఫరెన్సెస్ చెప్తాను. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ టీసీపీఐపీకి ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్కి. సో ఈ డిఫరెన్సెస్ మీరు బాగా అర్థం చేసుకోండి. అండ్ నేను ప్రాక్టికల్గా మనం టీసీపీఐపీ యూస్ చేస్తున్నాం కదా, నేను ప్రాక్టికల్గా ఇప్పుడు చూపిస్తాను. సో టీసీపీఐపీ ఈజ్ ఏ క్లయింట్ సర్వర్ మోడల్. అంటే మనం పీసీ కానీ మొబైల్స్ కానీ క్లయింట్స్, అండ్ మనం యాక్సెస్ చేసే యూట్యూబ్, ఫేస్బుక్ అవన్నీ సర్వర్స్ అనమాట. మనం యాక్సెస్ చేసే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ అవన్నీ సర్వర్.
సో మనం ప్రతి సర్వర్కి డైలీ ఇంటరాక్ట్ అవుతాం అండ్ మనం యాక్సెస్ చేసుకుంటాం డేటాని. సో అందుకే దీన్ని TCP/IP ఈజ్ ఏ క్లయింట్ సర్వర్ మోడల్ అంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ OSI రెఫరెన్స్ మోడల్ అనేది జస్ట్ కాన్సెప్చువల్ మోడల్. ఓకే, ఇది మనం ఎక్కడ యూజ్ చేయలేదు, జస్ట్ టు అండర్స్టాండ్ హౌ ద డేటా ఈజ్ ఫ్లోయింగ్ అనే దానికి OSI రెఫరెన్స్ మోడల్ అంతే. మనం ఎక్కడ యూజ్ చేయలే, మనం యూజ్ చేసింది మాత్రం TCP/IP రెఫరెన్స్ మోడల్ని యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి TCP/IP ఈజ్ ఏ స్టాండర్డ్ ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ ఎవ్రీ నెట్వర్క్ ఇంక్లూడింగ్ ద ఇంటర్నెట్, వేరాస్ OSI రెఫరెన్స్ మోడల్ ఈజ్ నాట్ యూజింగ్ ఎనీవేర్, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి TCP/IPని మనం ప్రతి చోట యూజ్ చేస్తున్నాం కానీ OSIని యూజ్ చేయట్లేదు కదా. సో ఇవి కీ డిఫరెన్సెస్ మీరు చూసుకోండి. ఒకటి చెప్తాను నేను మీకు. OSI రెఫరెన్స్ మోడల్ అనేది జస్ట్ కాన్సెప్చువల్ మోడల్, మనం ఎక్కడ యూజ్ చేయలేదు. సో OSI రెఫరెన్స్ మోడల్లో 7 లేయర్స్ ఉంటాయి. ఈచ్ లేయర్లో ఇలాంటి ఫంక్షన్స్ జరుగుతుంది. డేటా అనేది ఇలా ఎన్క్యాప్సులేట్ అయ్యి డీక్యాప్సులేట్ అవుతుందని జస్ట్ డిస్క్రైబ్ చేసేది OSI రెఫరెన్స్ మోడల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి TCP/IP రెఫరెన్స్ మోడల్ అనేది యాక్చువల్గా మనం యూజ్ చేసేది. ఓకే, ఇంకా OSI వస్తే TCP/IP ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏమంటే లేయర్స్ని మెర్జ్ చేసి ఉంటారు. ఓకే, అది ఇక్కడ చూడొచ్చు మనం. అప్లికేషన్ లేయర్, సెషన్ లేయర్, ఈ సాఫ్ట్వేర్ లేయర్స్ అన్నీ కలిపి అప్లికేషన్ లేయర్ అంటాం. అండ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ కామన్గా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కామన్ లేయర్ ఏదంటే ట్రాన్స్పోర్ట్ లేయర్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉండే నెట్వర్క్ లేయర్ని మనం ఇంటర్నెట్ లేయర్ అంటాం. అండ్ డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్ని మనం ఇక్కడ నెట్వర్క్ యాక్సెస్ లేయర్ అంటాం. బట్ ఫంక్షనాలిటీ మొత్తం సేమ్. ఓకే, కానీ ఇంటర్వ్యూస్లో మీకు OSI రెఫరెన్స్ మోడల్ గురించి అడుగుతారు, TCP/IP ఫంక్షనాలిటీ అడగరు. ఎందుకంటే రెండు సేమ్ కాబట్టి. OSI రెఫరెన్స్ మోడల్లోనే మనకి డీటెయిల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్, యాక్చువల్గా డేటా ఎలా, ఇన్కమింగ్ డేటా ఎలా ఉంది, అవుట్ గోయింగ్ డేటా ఎలా వెళ్తుంది అని. ఓకే, ఎలా సెండ్ చేసుకుంటాం, ఎలా రిసీవ్ చేసుకుంటామని. సో నేను ప్రాక్టికల్గా ఇప్పుడు మీకు చూపిస్తాను ప్యాకెట్ క్యాప్చర్ చేసి డేటా అనేది. సో నేను ఇప్పుడు లైవ్లో డేటా క్యాప్చర్ చేసి మీకు TCP/IP రెఫరెన్స్ మోడల్లో ఉండే ఆల్ లేయర్స్ని ఇప్పుడు మీకు లైవ్లో చూపించబోతున్నాను, చూడండి. సో నేను వైర్ షార్క్ అనే టూల్ యూస్ చేస్తున్నాను ప్యాకెట్ క్యాప్చరింగ్కి. సో ఇక్కడ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయా, ఇక్కడ నేను కనెక్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్లూటూత్, మనం బ్లూటూత్లో ఏ డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనేది క్యాప్చర్ చేయొచ్చు. అండ్ అదే ల్యాన్ కేబుల్, అలాగే వైఫై. సో నేను వైఫై కనెక్ట్ అయింది ల్యాప్టాప్. సో ఇది క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేయగానే చూడండి ప్యాకెట్ క్యాప్చర్ అవుతుంది. ఓకే, సో ఇది క్లియర్ క్యాప్చర్ అవ్వండి. నేను జస్ట్ మీ ముందరనే https www.amazon.com. ఓకే, amazon.com. సో టైం ఎంత ఎగ్జాక్ట్గా 7:20 PM, రైట్. 7:20 PM కొట్టాను. అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ అయింది కదా. సో నేను ప్యాకెట్ క్యాప్చర్ ఓపెన్ చేస్తాను, స్టాప్ చేస్తాను, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. ఇక్కడ నేను DNS ట్రై చేస్తాను. చేసి అమెజాన్ కొట్టిన వెంటనే చూడండి స్టార్టింగ్ నాకు ఇక్కడ ఉంది చూడండి, ఇది ఎగ్జాక్ట్గా. ఓకే, ఇది ఫస్ట్ ప్యాకెట్, నేను అమెజాన్కి కనెక్ట్ అయిన ఫస్ట్ ప్యాకెట్ ఇది. ఓకే, సో ఫిజికల్ లేయర్లో ఈ రా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో అప్లికేషన్ లేయర్లో నేను డేటా అనేది యాక్సెస్ చేస్తే నా PC ఉంటుంది కదా, నా కంప్యూటర్ నుంచి ఎగ్జిట్ అయింది. ఎగ్జిట్ అయిన తర్వాత వైర్లో ఏ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది అనేది ఇక్కడ ఉంది నాకు. సో నేను అప్లికేషన్ లేయర్లో నేను www.amazon.com అని టైప్ చేశాను. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది నా కంప్యూటర్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఫిజికల్ కేబుల్ వైర్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా అమెజాన్కి వెళ్ళింది. సో ఆ ప్యాకెట్ క్యాప్చర్ చేశాను. ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇది ఫిజికల్ కేబుల్లో ఉండే బిట్స్ అనమాట, ఫిజికల్ లేయర్లో ఉండే రా బిట్స్ ఇవి. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ రా బిట్స్? 1616 బిట్స్ ఉన్నాయి చూడండి. సో నేను 1616 బిట్స్ని సెండ్ చేశాను. ఓకే, ఇది రా బిట్స్. నెక్స్ట్ నేను సెండ్ చేసేటప్పుడు ఈథర్నెట్ లేయర్ అనేది ఎన్క్యాప్సులేట్ అయ్యింది. TP లింక్ అనేది మా ఇంట్లో ఉండే TP లింక్ వైఫై రౌటర్. సో దాని యొక్క సోర్స్ మ్యాక్ వచ్చేసి ఇది అండ్ డెస్టినేషన్ మ్యాక్ వచ్చేసి ఇది. ఓకే, సో ఈ రా బిట్స్కి ఈ TCP/IP ఈ ఈథర్నెట్ లేయర్ అనేది ఎన్క్యాప్సులేట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ IP హెడర్ అనేది ఎన్క్యాప్సులేట్ అయ్యింది. IP హెడర్లో సోర్స్ IP, డెస్టినేషన్ IP ఉంటుంది. సేమ్ ఈథర్నెట్ లేయర్లో కూడా సోర్స్ మ్యాక్ అడ్రస్, డెస్టినేషన్ మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి UDP. సో
ట్రాన్స్పోర్ట్ లేయర్లో 2 ప్రోటోకాల్స్ ఉంటాయన్న, యూడిపిఆర్, టీసీపీ. సో ఇక్కడ మనకి ఇది యూడిపి సెలెక్ట్ చేసుకుంది. సో యూడిపి ద్వారా అమెజాన్ వెబ్సైట్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఇది కూడా ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాలే. ఇది కూడా 1 మోర్ ప్రోటోకాల్. సో ఇది ఫస్ట్ డొమైన్ నేమ్ని రిజాల్వ్ చేయాలి. సో డొమైన్ నేమ్ నుంచి డిఎన్ఎస్ అంటే ఏంటి, డొమైన్ నేమ్ సిస్టమ్. అంటే డొమైన్ అంటే ఏంటి, www.amazon.com కదా. సో డొమైన్ నేమ్ నుంచి ఐపీ అడ్రస్ నుంచి డొమైన్ నేమ్కి కన్వర్ట్ చేసేది డిఎన్ఎస్. సో కన్వర్ట్ చేసే ప్రాసెస్ అనమాట ఇది. ఓకే, సో ఇలా మనం చూడొచ్చు. ఇవి ఆల్ ప్రోటోకాల్స్. ఓకే, సో ఇది కొంచెం లెంతీగానే వచ్చింది వీడియో, బట్ అన్ని డీటెయిల్గా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి కదా, నేను ప్రాక్టికల్గా చూపిస్తాను అన్నీ. సో ఈ వీడియోలో మనం ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ అంటే ఏంటి అండ్ టీసీపీ/ఐపీ రెఫరెన్స్ మోడల్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఓకే, సో రౌటర్స్ ఈచ్ లేయర్లో ఏ డివైజెస్ ఉంటాయి అన్నీ చూసాం కదా. సో ఈచ్ లేయర్లో మనకి రౌటర్స్ ఉంటాయి. సో ఆ రౌటర్స్, సో నెట్వర్క్ లేయర్లో మనకి రౌటర్స్ ఉంటాయి. సో ఓన్లీ రౌటింగ్ మీదనే మనకి జాబ్స్ చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇదే మెయిన్ ఇంటర్నెట్ లేయర్ని, అందుకే దీన్ని ఇంటర్నెట్ లేయర్ అంటారు. సో ఇంటర్నెట్ లేయర్కి చాలా ఇంపార్టెంట్ రౌటర్స్. సో ఈ రౌటర్స్ మీదనే మనకి చాలా జాబ్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ల్యాన్. ఓకే, నెక్స్ట్ ల్యాన్, ఇవి స్విచ్చింగ్ డివైజెస్. సో మనం ఆఫీస్ ఎన్వైర్న్మెంట్లో అన్ని కంప్యూటర్స్ అన్నీ స్విచ్ కనెక్ట్ అవుతాయి. ఈ ఒక్క స్విచ్ రౌటర్ కనెక్ట్ అవుతాయి అనమాట, అప్లింక్. సో ఇలా డేటా ఫ్లో అనేది ఉంటుంది మనకి. సో ఐ హోప్ మీకు ఈ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ అండ్ టీసీపీ/ఐపీ రెఫరెన్స్ మోడల్ అంటే ఏందో అర్థమైంది కదా. ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ అనేది జస్ట్ కాన్సెప్చువల్ మోడల్. ఓకే, టీసీపీ/ఐపీని మనం యూస్ చేసేది. ఓకే, టీసీపీ/ఐపీ ఇందాక చూపించాను కదా, ప్యాకెట్ క్యాప్చర్లో ఒక్కొక్క లేయర్ అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఫిజికల్ లేయరు, డేటా లింక్ లేయరు, నెట్వర్క్ లేయర్ యొక్క టెక్నాలజీస్ నేర్చుకుందాం. ఓకే, సో మెయిన్గా ఈ టెక్నాలజీస్ నేర్చుకునే ముందు ఐపీ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఓకే, ఇంకా డీటెయిల్గా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ స్విచ్చింగ్, నెక్స్ట్ మనకి స్విచ్చింగ్ టెక్నాలజీస్, రౌటింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. ఈ టెక్నాలజీస్లో మనకి ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. సో దీనికంటే ముందు మనం బేసిక్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ ఎన్ని రకాలు ఉంటుంది, ఓకే, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, అది ఎలా చూడొచ్చు, అవన్నీ చూసుకుందాం. సో మన ల్యాప్టాప్ కూడా మ్యాక్ అడ్రస్ ఉంటుంది. ఎలా అంటే మీకు ఇది చూపిస్తాను చూడండి. సో గెట్ మ్యాక్ అని కొడితే మన ల్యాప్టాప్ యొక్క మ్యాక్ అడ్రస్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ. సో ఇది చూసారా, ఇది మన ల్యాప్టాప్ యొక్క మ్యాక్ అడ్రస్. ఇక్కడ ఫిజికల్ అడ్రస్ ఉంది, ఇవన్నీ. సో ఒకటి వైఫైకి సంబంధించింది ఒకటి, అండ్ ఇది డివైస్కి సంబంధించింది. ఈథర్నెట్ పోర్ట్ ఉంది కదా, ఇది డివైస్ది. ఓకే, ఇది. సో ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మ్యాక్ అడ్రసెస్. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీకు నేను ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ ఏదైనా కావాలి అనుకుంటే మీరు మీ జీమెయిల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డైరెక్ట్గా మీకు మెయిల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నెక్స్ట్ వీడియో నేను వితిన్ 2 daysలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై. Please subscribe the channel and share this video. Thank you.